ఇంకా రాలేదమ్మా. ట్రైన్ లేట్ అయిందంట. హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? రేపైతే మేము ట్రిప్ వెళ్తున్నామండి. ఈరోజు అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు. ఈసారి అన్ని టెంపుల్సేనండి. శృంగేరి, వర్నాడు, ఇంకా మొత్తం అన్ని 7 ప్లేసెస్ దాకా ఉన్నాయండి. తర్వాత టైం ఉంటే వేరే ప్లేసెస్ చూద్దాం అనుకుంటున్నాము. ఈరోజైతే మా అమ్మ మా తమ్ముడు వస్తున్నారండి వైజాగ్ నుంచి. చాలా హ్యాపీగా ఉంది. మీకు కూడా హ్యాపీగా ఉందా? వీడియో అయితే మా నాన్నే తీస్తుందండి. మా అమ్మమ్మ మా జాకి వస్తే హ్యాపీగా ఉంటుంది. ఈరోజు పొద్దునే వస్తున్నారు, అందుకే మనీ నేను రెడీ అయ్యండి డ్రెస్ వేసుకొని బ్లాక్ డ్రెస్. అందుకు నాకు ఉంగరం వచ్చింది. ఈరోజు అంతా మా అమ్మకి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే దోశ చట్నీ చేసుకున్నానండి. మా హస్బెండ్కి అయితే ఫస్ట్ ఇచ్చేసాను, ఆయనకి టైం అయిపోతుందని డ్యూటీకి. హాయ్ అండి. ఇప్పుడే మా ఆయన అయితే టిఫిన్ తినేసి వెళ్ళిపోయారు. నేను మా పిల్లలు తింటున్నాం. అనన్నది అబ్బు బాగు అయిపోయింది అప్పుడే. వెరీ గుడ్ అయినా. నేను చట్నీ అస్సలు తిందండి, కారం అంట కదా. ఫ్రిడ్జ్లో పెట్టుకెళ్ళి. ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు? అది మీ ఇల్లా? గుడి వాళ్ళ పని మనిషి అమ్మ. మా ఇంటికి వచ్చి అన్నీ చూసుకుంటున్నారు. అవునా? నువ్వు బాగుంటారమ్మా. బాగుంది. పువ్వులేందంటే వెనక్కి తగిలిచ్చారు. ఏది వెనక్కి తిరిగి బాగున్నాయా ఫ్రెండ్స్ అని అడిగి. బాగున్నాయా ఫ్రెండ్స్? మా అన్నయ్య పువ్వులు పెట్టుకుంది. బాగుంది బాగుంది. తిరిగటి ఇంకా పాయసం చేశారా? ఓ మీరేముండరు? మీరు కూడా ప్రసాదమే చేశారా? వద్దులే. ఎవరికి? నీ మీద. ఎంత సైలెంట్ గా పడుకున్నావు కదా నువ్వు. చాకిగాడు మా చాకిగా సైలెంట్ గా పడుకున్నాడు. అయిందా నిద్ర? అయిందా? హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. మా అమ్మాలు అయితే ట్రైన్ అయితే దిగిపోయారండి, వస్తున్నారు. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ఎవరికైనా అంతే కదా, అమ్మాలు వస్తున్నారంటే చాలా ఎక్కడ లేని హ్యాపీనెస్ అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ 5 అవుతుందండి. నిన్న మార్నింగ్ 6కి అయితే రైల్వే స్టేషన్కి వచ్చారండి. ట్రైన్ అయితే 15 అవర్స్ లేట్ అంట. 36 అవర్స్ జర్నీ మా అమ్మ వాళ్ళది. పాపం చాలా టైర్డ్ అయిపోయారు. ఇప్పుడు వస్తున్నారు. బళ్ళారికి అయితే రీచ్ అయిపోయారండి. అక్కడ వాళ్ళు వచ్చేలోపు అయితే టీ అయితే పెట్టేసి ఉంచుదామండి. పాపం చాలా టైర్డ్ అయిపోయి వస్తున్నారు కదా. మర్చిపోయాను కదే అనన్య. బాగున్నారా తమ్ముడు? బాగున్నా. మా తమ్ముడు మా అన్నయ్య కాదు. తమ్ముడు మా మమ్మీ వాళ్ళు 36 గంటల ప్రయాణం తర్వాత ఇప్పుడే వచ్చారు ఫ్రెండ్స్.
అది అప్పటికి ఒకేలా ఉందక్క. దీని దగ్గరికి ఎవరు వెళ్ళట్లేదు అంటే ఫీల్ అవుతుంది. నేను చేయలేదు. బాగుంది. బాయ్. బాగున్నారా? తెలుసు మా బాబు రాగానే మావికి సేవలు చేసేస్తుంది చిన్న కోటలు. దాంట్లో వద్దా అది మెల్లిగా మెల్లిగా 8:30 పడుకుంది. ఏది అమ్మ నాన్న అక్కయ్య నన్ను వచ్చి బల్లకి వెళ్ళారా? నేను బుక్ చేస్తున్నాను సాయంత్రము రాత్రి నీల్చెల్లి. ఇప్పుడు నా పక్కన టైం వచ్చింది. ట్రిప్ వెళ్తున్నామని చెప్పాను కదండి, లగేజ్ అయితే ప్యాకింగ్ చేసుకుంటున్నాను. 3-4 డేస్ ట్రిప్ అనుకుంటున్నామండి. మొత్తం 10 మంది అయితే వెళ్తున్నామండి. మా బావగారాలు, మేము, మా అమ్మాలు కలిపి, మా బాబాయ్ కూడా వస్తున్నారు. మొత్తం ట్రిప్ టెంపో ట్రావెలర్ పెట్టుకుందాం. పిల్లలు ఉన్నప్పుడు లగేజ్ అస్సలు ప్యాక్ చేయకండి, అస్సలు సర్దనివ్వరు. ఫస్ట్ అయితే మా చిన్నమ్మాయి ఉంది కదా, అస్సలు సర్దనివ్వదు. అక్కడ పెడితే నువ్వు ఎట్లా బాగా అయిపోతుంది. ఇట్లా పట్టుకొని పోయేదా? హాయ్ ఉన్నాను. హాయి ఉంది కదా. ఇప్పుడు లేదు. సర్దనీయట్లేదు చూడలే ఎంత అల్లగో అనన్య. నా ప్లాస్టిక్ అమ్మ వెయ్యి మాత్రం ఐదు మా అనన్య ఈ మధ్య చాలా స్టోరీలు చెప్తుందండి, మీకు కూడా చెప్తుందంట, వినండి. అమ్మ బల్లకి వెళ్ళారు. చెప్పు స్టోరీ చెప్పాను నాకు చెప్పా, నాకు చెప్తావా? నాకు చెప్పమ్మా. హలో ఫ్రెండ్స్, నాకు ఈ కలర్ డైన్ కలర్ వస్తుంది మీకు చెప్దామని వచ్చాను. దీంట్లో దాక్కున్నామని, అక్కడికి సప్లై చేద్దామని దాక్కుంటున్నాను. చాలు చెప్పు, కళ చెప్పు, ఏమొచ్చిందా నీకు? అమ్మ నాన్న ఏం సపరేట్ చేసుకోండి ఫ్రెండ్స్. గన్ను కొట్టండి వద్దునే, లైక్ కొట్టి రాత్రే అప్పుడు ఇంటికి పోయారా? రాత్రే కలర్ కలరు మరి ఇంటికి వచ్చాక అప్పుడు ఒక్క డైమ్ వచ్చింది. వెనక పోలీసు ఉన్నారు, మెల్లంగా వచ్చి దాక్కున్నారు. చూస్తే లేడు, కారు ఒకటే ఉంది. అవ్వలేరని పడి ముగ్గురు ఉన్నారు లైన్గా స్లీపింగ్ లైన్ లో. ఇలా స్లీపింగ్ లైన్ అంటే తెలుసా? స్ట్రైట్ గా ఉంటుంది కదా పడుకునే.
ఎన్ని కాదు కదా తిట్టింది ఎందుకంటే అలాగే మూతి అని అంతే ఎవరిని తిట్టినా అదే ఫీల్ అవుతుంది. ఆఖరికి ఏం జాకెట్ తిట్టినా కూడా అదే feel అవుతుంది. అవునా లేదు అవునా మరి ఎందుకు అలా ఉన్నావు? చెల్లి కదా. 3 days ట్రిప్ అండి. 4 pairs అయితే పెడుతున్నాను. ఒక జత అయితే అదిలో పెడుతున్నానండి, ఎందుకైనా అవసరం ఉంటాయని. ఇంకా మా హస్బెండ్ అయితే పెట్టుకుంటున్నాను. ఆయన అయితే అయిపోయింది, నావి పిల్లలు ఉన్నాయి. ఇంకా దీంట్లో సెట్ చేయాలి. అన్నీ కలిపి ఒక దాంట్లో పెట్టుకున్నానండి, ప్లేస్ సెట్ అవుతుందని. అయితే సుడోగా బుక్స్ అండి, ఇవి పిల్లలకైతే ఎంగేజ్ చేయడానికి. కార్లో జర్నీ కదా, బోర్ పడుతుందని బుక్స్ అయితే తీసుకున్నాను. ఇదైతే మా చిన్న పాపకి. ఇది నా బ్యాగ్ అండి. నా ఫ్రెండ్ అంతే ఫ్రెండ్స్, అయిపోయింది నా లగేజ్ ప్యాకింగ్. సింపుల్గా 3 daysకి 4 బ్యాగ్. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. రేపు మార్నింగ్ బయలుదేరేటప్పుడు కలుసుకుందాం. బాయ్ బాయ్.